ఉన్నాం. 12 రోజులు గడిచినప్పటికీ ఈ రాష్ట్రంలో 5 నెలలుగా పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించని పరిస్థితి ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాలకు దిగాల్సిన పరిస్థితిలో ఈరోజు పంచాయతీ కార్మికులకు ఈ సమస్య ఏర్పడ్డదనేది మేము తెలియజేస్తున్నాం. ఇక ముఖ్యంగా మేము ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాలను ఎందుకు చేస్తున్నామనంటే, అధికారంలోకి రాకముందు ఈ శాఖకు మంత్రిగా ఉన్న సీతక్క గారు, అదేవిధంగా ఈ ఎన్నికల్లో అనేక ప్రచార సభలలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు, గత ప్రభుత్వం పంచాయతీ కార్మికులకు తీరని అన్యాయం చేసింది. మా ప్రభుత్వం ఎన్నికల్లో గనుక గెలిస్తే ఈ రాష్ట్రంలో అధికారం చేపడితే మొట్టమొదటిగా మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేస్తాం, కార్మికులను ఆదుకుంటాం, పాత కేటగిరీలు కొనసాగిస్తాం, పీఆర్సీలో అందరినీ గుర్తిస్తామని చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీకి సిద్ధం కాబోతుంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కలెక్టరేట్ల ముందు ఈ ధర్నాలలో మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అనేక కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, ఎన్ఎంఆర్ తదితర పద్ధతులలో పనిచేస్తున్న కార్మికులందరినీ కూడా పీఆర్సీలో గుర్తించింది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థలో ఈరోజు పేద ప్రజలందరూ కూడా గ్రామీణ స్థాయిలో ఈరోజు సేవలు అందిస్తున్న పంచాయతీ కార్మికులను కూడా రెండో పీఆర్సీలో గుర్తించాలి. పీఆర్సీలో నిర్ణయించిన వేతనాలని ఏ రూపాయి కూడా తగ్గకోకుండా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇచ్చిన హామీ ఉన్నదో ఆ హామీ ప్రకారం పంచాయతీ కార్మికులకు తక్షణమే బకాయి వేతనాలతో సహా అన్ని హామీలను ఖచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ రాష్ట్ర కమిటీ ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. నల్గొండలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందర వాళ్ళు మేనిఫెస్టో విడుదల చేశారు. ఆ మేనిఫెస్టోలో గ్రామ పంచాయతీ కార్మికుల కనీస వేతనాలు అమలు చేస్తామని, అర్హత కలిగిన వాళ్ళని పర్మనెంట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఇప్పుడు 2.5 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా 5 నెలలు, 6 నెలలు, 7 నెలలు వేతనాలు ఈరోజు పెండింగ్ ఉంటున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకనే డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు ఇవ్వాలి, ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు అమలు చేస్తామని చెప్పి డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసింది. కానీ ఈరోజు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు ఈరోజు అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. అందుకనే వెంటనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గ్రీన్ ఛానల్ ద్వారా అమలు చేస్తామో అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడక్కడ ఈ జిల్లాలో సర్పంచులు, కార్యదర్శులు తమ గిట్టనటువంటి వాళ్ళు ప్రశ్నించేటువంటి కార్మికులు తొలగిస్తూ ఉన్నారు. వాళ్ళను ఆ తొలగింపులు ఆపే విధంగా సర్క్యులర్ ఇవ్వాలి. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో సర్పంచులు, కార్యదర్శులు అత్యధికంగా పనిచేస్తూ పనిభారం మోపుతూ ఉన్నటువంటి పరిస్థితి, కార్మికులను అభద్రత భావంతులకు నెట్టుతూ ఉన్నటువంటి పరిస్థితి, అవన్నీ వేధించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో పోరాడి సాధించుకున్నటువంటి ప్రమాద బీమా సర్క్యులర్ను జిల్లాలో అమలు చేయడం లేదు, అమలు చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలు కాక పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ కార్మికులు సమీకరించి ఈ ఉద్యమాలు, పోరాటాలే కాదు అవసరమైతే నిరవధిక సమ్మెకు సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తాం. రైట్, మొత్తం కూడా చూస్తున్న పరిస్థితి